ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై విజయ్ త్రిష జంటపై వేణుస్వామి సంచలన కామెంట్ చేశారు. త్రిష వల్లే విజయ్ కష్టాలు వస్తాయన్న వేణుస్వామి, త్రిష లేకపోతే విజయ్ జాతకం వేరేలా ఉండేదంటూ చెప్పుకొచ్చారు. విజయ్ సీఎం అయినా మళ్ళీ కొన్ని రోజులకే తమిళనాడులో మళ్ళీ ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. 100% ఏడాది లోపే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న వేణుస్వామి, గురువు మార్పు వల్ల తమిళనాట పెను సంచలనం కాబోతుందన్నారు. బెంగాల్ గురించి కూడా ప్రస్తావించిన వేణుస్వామి, అక్కడ కూడా రాష్ట్రపతి పాలన రావచ్చంటూ అంచనా వేశారు. అసలు విజయ్ సీఎం అవుతారా లేదా అన్న ఉత్కంఠ వేళ వేణుస్వామి సంచలన వీడియో రిలీజ్ చేశారు. ఒక్కసారి ప్లే చేయండి పీసీఆర్ ప్లీజ్. ఓం నమో వెంకటేశాయ. 2026 అంటే ఈ సంవత్సరము మే 25వ తేదీ నుండి తమిళ సాంప్రదాయం ప్రకారము జూన్ 2వ తేదీ అంటే వచ్చిన 2వ తేదీ మన సాంప్రదాయం ప్రకారము గురు మార్పు, గురు పైచి అనేది కనిపిస్తూ ఉంది. మనకు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశము మరియు సెప్టెంబర్లో కర్కాటక రాశి నుండి సింహరాశి ప్రవేశం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి గురువు అత్యారంలోకి వెళ్తూ ఉన్నాడు. గత వీడియోలో నేను చెప్పినట్టుగా పెను సంచలనాలు నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే గత 5 రాష్ట్రాల ఎన్నికలను కనుక గమనించినట్లయితే బెంగాల్ మరియు తమిళనాడు కాంట్రవర్సీస్ మనం చూస్తూ ఉన్నాము. సో విజయ్ జాతకరీత్యా అలాగే విజయ్ త్రిష కాంబినేషన్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ కాంబినేషన్ ఏకనాడి కాంబినేషన్ అయ్యింది. కాబట్టి ఒకవేళ త్రిష లేకుండా ఉంటే విజయ్ యొక్క రిజల్ట్ వేరే రకంగా ఉండేది. బట్ విజయ్ జాతకరీత్యా కనుక గమనించినట్లయితే తమిళనాడు రాష్ట్ర జాతకరీత్యా గమనించినట్లయితే ఒకవేళ విజయ్ సీఎం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా తమిళనాడులో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశాలు 100కి 1000% కనిపిస్తూ ఉన్నాయి. అంటే రాజకీయ ప్రభుత్వ అస్థిరత అనేటువంటిది తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది గురువు మార్పు వల్ల. ఎందుకంటే గురువు మారినటువంటి రాశిని బట్టి తీసుకుంటే, రాష్ట్రం యొక్క రాశిని బట్టి తీసుకుంటే పెను సంచలనాలు ఆ గురువుకు సంబంధించినటువంటి రాష్ట్రాలలో ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాని కారణం చేత తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అది ఇంకొక సంవత్సరం తర్వాత అవ్వచ్చు, లేదా 6 నెలల్లో అవ్వచ్చు, లేదా నెల తర్వాత అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలు తమిళనాడు రాష్ట్రంలో జరిగేటువంటి అవకాశాలు 100కి 1000% కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఫస్ట్ ప్రయారిటీ. రెండవది, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా మళ్ళీ ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీదట మమతా బెనర్జీ జాతకంలో తిరిగి ఎన్నికలలో పోటీ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి యోగము మమతా బెనర్జీ జాతకంలో కనిపించడం లేదు. కానీ బెంగాల్ జాతకంలో, పశ్చిమ బెంగాల్ జాతకంలో, రాష్ట్ర జాతకంలో ఖచ్చితంగా మళ్ళీ ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీ అంటే బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా ఖచ్చితంగా రాబోయే సంవత్సరంన్నరలో ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కారణము బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన జాతకం పరంగా రాబోయే సంవత్సరంన్నర పాటు మమతా బెనర్జీ జాతకంలో 2027 సెప్టెంబర్ వరకు అష్టమ శని నడుస్తూ ఉంది. సో ఖచ్చితంగా అలాగే రాష్ట్ర జాతకరీత్యా 2027 సెప్టెంబర్ వరకు అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. కాబట్టి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చాలా తీవ్రమైనటువంటి తీవ్రవాద, ఉగ్రవాద చర్యలు, అలాగే మత కల్లోలాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాని కారణం చేత కర్ఫ్యూ విధించడము, అలాగే బందులు జరగడము, అలాగే రోడ్ల మీద హింస చెలరేగడము, రాష్ట్రపతి పాలన వరకు సిచ్యువేషన్ వెళ్ళేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి 2 రాష్ట్రాలకు సంబంధించి. అలాగే ఇతరత్రా కనుక తీసుకున్నట్లయితే మనకు పూర్తిగా భారతదేశం కనుక తీసుకున్నట్లయితే ఈశాన్య రాష్ట్రాలకు లేదా తూర్పు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి తీవ్రవాద చర్యలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఢిల్లీ కేంద్రంగా తీవ్రవాద చర్యలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో సంచలనాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే విమాన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. నేను మాట్లాడేది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 2026 జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ సమయంలో భారతదేశంలో తూర్పు ఈశాన్య రాష్ట్రాలలో భూకంపం వచ్చేటువంటి అవకాశం ఉంది.
తీవ్రవాద చర్యలు జరిగే అవకాశం ఉంది, అలాగే విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే చాలా ఎక్కువగా జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతాల్లో తీవ్రవాద చర్యలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ 4 నెలల్లో 2026 జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ సమయంలో విమాన ప్రమాదం జరగడము, ప్రముఖ వ్యక్తి విమాన ప్రమాదంలో చనిపోవడము, లేదా ఈ 4 నెలల్లో ప్రముఖ వ్యక్తి, అది సెలబ్రిటీ, రాజకీయాలు అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కాంట్రవర్షియల్ డెత్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకించి జరిగేటువంటి అవకాశాలు ఈ ప్రత్యేకమైనటువంటి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 2026 సంవత్సరంలో ఈ 4 నెలల్లో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సంచలనాలు లేదా తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖులు జైలు పాలవ్వడము లాంటి సంఘటనలు కూడా ఈ 4 నెలల్లో గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి వచ్చినట్లయితే నేను ఇంతకు ముందు నుండి సంవత్సరం నుండి చెప్తా ఉన్నా, గురువు అతిచారంలోకి వచ్చినప్పుడు సంచలనాలు ఉంటాయని. సో ADCMSLI అనేటువంటి లెటర్లతో ఉండేటువంటి వాళ్లకు సమస్యలు ఉండబోతా ఉన్నాయి, ఇంక్లూడింగ్ T. సో ఈ లెటర్లతో ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి జాతకులకు, అలాగే సింహరాశి, మీనరాశి, మేషరాశి, కుంభరాశి వాళ్లకు విపరీతమైన సమస్యలు ఉండబోతున్నాయి. అలాగే విమాన ప్రమాదాలు, తీవ్రవాద చర్యలు, విపత్తులు అనేటువంటివి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. ఈ నెల 25వ తేదీ మే 25, 2026 నుండి దీని ప్రభావం అనేటువంటిది మన దేశం మీద కనిపించే అవకాశం ఉంది. అలాగే ప్రకృతి టోటల్ ప్రపంచాన్ని తీసుకున్నట్లయితే ఒక పెద్ద ప్రముఖ వ్యక్తి, ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తికి సంబంధించినటువంటి నిష్క్రమణ అంటే డెత్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. అది కాంట్రవర్షియల్ అవ్వచ్చు, నార్మల్ అవ్వచ్చు. సో ఇది ఓవరాల్గా చాలా సంచలనమైన ప్రిడిక్షను. రాబోయే కాలంలో గురువు వల్ల ఈ సమస్యలు రాబోతూ ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. సో విన్నారు కదా వేణుస్వామి చెప్పింది. సో ఇప్పటిదాకా వేణుస్వామి రాజకీయాల గురించి చాలా జోస్యాలు చెప్పారు. రేవంత్ రెడ్డి జన్మలో సీఎం కాడని చెప్పారు, కానీ తెలంగాణకు సీఎం అయి కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ఏ సీఎం అవుతారు, తెలంగాణలో బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని చెప్పారు. సరే, కేటీఆర్ సీఎం అవ్వలేదు, సరే దాన్ని వదిలేద్దాం. తర్వాత ఏపీ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మళ్ళీ సీఎం అవుతారు, 175 సీట్లు వస్తాయని చెప్పారు. సరే, అవ్వలేదు అది కూడా. ఎట్టి పరిస్థితుల్లో అసలు ముగిసిన శకం చంద్రబాబు నాయుడుది, ఆయన గెలవరు అని చెప్పారు, ఆయన గెలిచి కూర్చున్నారు. లోకేష్ పనికిరారు అని చెప్పారు, ఇప్పుడు పార్టీలో కీలకంగా ఉన్నారు అండ్ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అండ్ జన్మలో పవన్ కళ్యాణ్ గెలవరు అని చెప్పారు. సో ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయి కూర్చున్నారు. ఈవెన్ మోడీ గారి గురించి కూడా ఆయన జోస్యం చెప్పడం జరిగింది. 3వ ప్రధానమంత్రిగా మోడీ అవ్వరు అని చెప్పి ఆయన మాట్లాడారు. మళ్ళీ 3వ కూడా ప్రధానిగా మోదీనే ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇలాంటి నేపథ్యంలో ఆయన ఇన్నిసార్లు ఆయన వేసినటువంటి అంచనాలు తప్పిన తర్వాత నేను పొలిటికల్గా జోస్యం చెప్పను అని కరాఖండిగా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు తమిళనాట జరుగుతున్న ఒక రసవత్తర పోరు గురించి, ఎందుకంటే 4 రోజులుగా అక్కడ సీఎం ఎవరు అనేది ఒక ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. నిజంగా నరాలు తెగిపోతున్నాయి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, పార్టీల అధినేతలకి. సో ఇలాంటి నేపథ్యంలో త్రిష వల్లే కష్టాలంటూ వేణుస్వామి ఒక సంచలన వీడియో రిలీజ్ చేశారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ల కాంబినేషన్కు దక్షిణాదిలో భారీ క్రేజ్ ఉంది. వీరిద్దరూ వెండి తెరపైనే కాకుండా ప్రస్తుతం రాజకీయ వ్యక్తిగత వార్తల పరంగానూ హాట్ టాపిక్గా మారారు. అయితే కొన్ని రోజులుగా వీరిద్దరి పేరు నెట్టింట మారుమోగిపోతుంది. మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో అనుక్షణం ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోలీవుడ్ హీరో విజయ్ దళపతి నేతృత్వంలోని తమిళ వెట్రికజగం పార్టీ అనూహ్య విజయంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసింది. పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే విజయ్ తన పార్టీని విజయ్ పదంలో నడిపించి 108 స్థానాలను కైవసం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టడంలో మాత్రం అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం బాధ్యతలు చేపట్టాలి, కానీ మ్యాజిక్ ఫిగర్ 118 రాకపోవడంతో గవర్నర్ అనుమతి లభించలేదు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడినప్పటికీ కాంగ్రెస్, వామపక్షాలు, బీసీకే పార్టీల మద్దతుతో విజయ్ 120 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టారు. దీంతో
మ్యాజిక్ ఫిగర్ ఏర్పాటు చేశామని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని మరోసారి గవర్నర్ కలిశారు విజయ్. అయితే తమిళ రాజకీయాల్లో మాత్రం క్షణానికో మార్పులు, ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా వేణుస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. తన ఇన్స్టాలో విజయ్ త్రిష తమిళనాడు రాజకీయాల గురించి ఆసక్తికర కామెంట్ చేస్తూ ఒక వీడియో షేర్ చేశారు. సో త్రిష లేకుండా ఉంటే విజయ్ జాతకం మరోలా ఉండేదని అన్నారు వేణుస్వామి. విజయ్ సీఎం అయినా కూడా నెల లేదా దాదాపు 6 నెలలు, ఏడాది తర్వాత మళ్ళీ తమిళనాడులో ఎన్నికలు వచ్చే అవకాశం 100% ఉన్నాయంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. సో గురువు మార్పు వల్ల తమిళనాడులో పెను సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు ఆయన. సో అటు బెంగాల్లోనూ రాష్ట్రపతి పాలన వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు. మరోవైపు విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి త్రిష పేరు వార్తల్లో మారుమోగుతోంది. ముఖ్యంగా విజయ్ సతీమణి విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడం, తన భర్తకు మరో నటితో ఎఫ్ఐఆర్ ఉందంటూ ఆమె విడాకుల పిటిషన్లో పేర్కొనడం హాట్ టాపిక్ అయింది. ఇక ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో త్రిష విజయ్ నివాసానికి వెళ్ళడం, సోషల్ మీడియాలో ఆమె పెట్టిన కొన్ని పోస్టులు చర్చలకు మరింత బలం చేకూర్చాయి. సో మరి ఇలాంటి నేపథ్యంలో విజయ్ పక్కన త్రిష లేకపోతే విజయ్ జాతకం మరోలా ఉండేది. ఇప్పటిదాకా విజయ్ పడ్డటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో పార్టీ పెట్టాక వీటన్నిటికీ కారణం పక్కన త్రిష ఉండడమే కారణం అంటూ వేణుస్వామి, ప్రముఖ జ్యోతిష్కుడుగా చెప్పుకున్నటువంటి వేణుస్వామి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో నిజంగా వేణుస్వామి పొలిటికల్గా జ్యోతిష్యాలు చెప్పను అని చెప్పి ఆయన మాట్లాడారు గతంలో. సో చాలా విషయాల్లో వేణుస్వామి అబాసుపాలవ్వడం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు చాలామంది చాలా దగ్గరగా చూశారు. తర్వాత ట్రోల్స్కి గురైనటువంటి వేణుస్వామి ఒక వీడియోని రిలీజ్ చేశారు. అప్పట్లో ఎట్టి పరిస్థితుల్లో పొలిటికల్గా నేను జ్యోతిష్యం చెప్పను, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల సీఎంల మీద ఆయన ప్రెడిక్ట్ చేశారు, పార్టీల మీద ప్రెడిక్ట్ చేశారు, వ్యక్తిగతంగానూ ప్రెడిక్ట్ చేశారు. సో ఇటు పిఎం మోడీ పైన ప్రెడిక్ట్ చేశారు. ఎక్కడా కూడా ఆయన చెప్పిన ప్రెడిక్షన్ వర్కౌట్ కాలేదు. దీంతో ఇంకా ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఇన్స్టాగ్రామ్లో ట్రోల్స్, ఒక పక్క సోషల్ మీడియాలో మీమ్స్, వీటన్నిటినీ చూసినటువంటి వేణుస్వామి ఇక నేను పొలిటికల్గా ప్రెడిక్షన్ చెయ్యను అని చెప్పి ఆయన మాట్లాడారు. మరి ఎవరైనా సెలబ్రిటీలు, సినిమా వాళ్ళు వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి పూజలు చేస్తాను, అంతే తప్ప పొలిటికల్గా నేను దూరంగా ఉంటానని చెప్పారు. మళ్ళీ తమిళనాడు గురించి, ఎందుకంటే 4 రోజులుగా తమిళనాడులో సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ రేగుతోంది. క్షణక్షణం ఇటు మిత్రపక్షాల హైడ్రామా, ఒక పక్క ఇటు గవర్నర్ చేస్తున్నటువంటి తీరు, ఇలాంటివన్నీ కూడా నిజంగా దేశవ్యాప్తంగా తమిళనాట జరుగుతున్న ఆసక్తి పరిణామాలని చాలామంది క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మరి వేణుస్వామి చేసిన ప్రెడిక్షన్ కరెక్ట్ అవుతుందా? మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేయండి.